नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన విజ్ఞాన వాస్తు నుంచి ప్లాన్స్ కావాలంటే మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా చాలామంది కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, సార్ మాకు ఇంత ప్లేస్ అనవసరంగా వేస్ట్ అవుతుంది. ఒకరు, సార్ మేము ఇంత ప్లేస్ వేస్ట్ చేయదలుచుకోలేదు, మాకు అంతగానం అవసరం లేదండి, అన్ని నియమాలతో అవసరం లేదండి అని ఒకరు. మీరు ఇక్కడ చూడండి, నేను గతంలో కూడా దీనికి రిలేటెడ్గా ఒక వీడియో అనేది చేశాను. మనం శాస్త్ర ప్రకారంగా ఇల్లు కట్టుకోవడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ దాంట్లో కొంతలో కొంతైనా మనం వాస్తును పాటించకుండా ఒక ఇంజనీర్ ఇచ్చిన దాని ప్రకారంగా మన గృహ నిర్మాణం చేసుకొని తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 2-3 నెలలు లేకపోతే 1 year 2 years తర్వాత ఆ ఇంట్లో చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న అనర్థాలు జరిగి వాళ్ళు మళ్ళీ ఒక వాస్తు వ్యక్తిని పిలిపించి ఇదంతా కూడా సర్క్యులేషన్ ఏమైపోతుందంటే ఆ యజమానికి చాలా డబ్బు వృధా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మీరు ముందు ఇల్లు కట్టుకునే ముందే సరైన ప్లాన్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏమైనా చేయించుకోవాలా లేదా, అసలు ఇల్లు అనేది మన స్థలంలో వర్తిస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఒక వాస్తు వ్యక్తికి అవగాహన అనేది ఉంటుంది. చాలామందికి ఇవన్నీ తెలియక ప్లాన్ తీసుకునేటప్పుడు బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. ఇల్లు కట్టిన తర్వాత 2-3 ఫ్లోర్లు అయిపోయిన తర్వాత దాని గురించి మీరు ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే. సో నేను ఒకటే చెప్తున్నానండి, మన విజ్ఞాన వాస్తు నుంచి మీకు పరిపూర్ణమైనటువంటి వాస్తు ప్రకారంగా, సాంప్రదాయ వాస్తు ప్రకారంగా ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా సార్ మీరు ప్లాన్స్ ఇస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేస్తున్నారు. సో ఒక వీడియో చేసి పెడితే మన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది, ఇంకా ఎక్కువగా అందరికీ రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన విజ్ఞాన వాస్తు నుంచి మీకు ఎలాంటి 100% అని శాస్త్రమే చెప్పలేదండి, క్లియర్గా చెప్తున్నాను. 100% నేను వాస్తు ప్రకారంగా ఇస్తాను అని ఎవరైతే చెప్తామో అది ఫేక్. ఎందుకంటే ఈ వాస్తు శాస్త్రం కానివ్వండి, జ్యోతిష శాస్త్రం కానివ్వండి, ఇవన్నీ శాస్త్రాలు కూడా నమ్మకాలపై ఆధారపడినటువంటివి. అంతే తప్ప 100% మీకు రిజల్ట్ ఇస్తుందని చెప్పి శాస్త్రమే చెప్పలేదు. సో కొంతలో కొంతైనా మనం శాస్త్ర ప్రకారంగా కట్టుకుంటే బాగుంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. మెయిన్ థింగ్ డబ్బు, ఆరోగ్యం, ఈ రెండు ఆ ఇంట్లో ఉన్నాయంటే సగానికి సగం మనం గెటాన్ అయినట్టే అన్న ఉద్దేశంతో మనం ఈ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు మీరు శాస్త్ర ప్రకారంగా ప్లాన్ తీసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే మన విజ్ఞాన వాస్తు నుంచి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్ మాకు అంత ప్లేస్ వేస్ట్ అవుతుంది, మేమంతా సెట్ బ్యాక్ తీసుకోలేము, మాకు ఇంత వరండా ఎందుకు, లేకుంటే ఇంత వాకిలి ఎందుకు అనుకుంటున్నారు. కానీ నా బాధ్యత శాస్త్రంలో ఉన్నటువంటిది మీకు చెప్పడం. ఒకవేళ మీరు విని ఆ నియమాలతో కట్టుకుంటే ఆ రిజల్ట్ అనేది మీకు ఈ 2-3 సంవత్సరాలలోనే తెలుస్తుంది. లేదండి మేము అట్లా కట్టుకోలేము, మాకు ఇబ్బంది అవుతుందంటే ఏమీ చేయలేము. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ మీరు ఇచ్చినటువంటి ప్లాన్లో ఈ మిస్టేక్ ఉంది కదా, మరి మీరు ఎలా ఇచ్చారు అంటారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే ఉంటుంది. వాళ్ళకి అక్కడ అనుకూలించకనో, లేకుంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యో, వాళ్ళకు నచ్చకనో, సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల దాన్ని మనం రాంగ్ డైరెక్షన్లో పెట్టడం వల్ల యువతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సార్ మీరు రాంగ్గా కట్టించారు కదా, ప్లాన్ రాంగ్గా ఇచ్చారు కదా. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళకి అర్థం కాదు. తర్వాత ఇంకొకటి, మన వాళ్ళకు మనం ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే దీంట్లో ఇన్స్టాగ్రామ్లో ఇవన్నిట్లో పేజెస్లో మనం వీడియోస్ పెడుతుంటే మీకు ఒక 30 సెకండ్ల వీడియోలో, ఒక 40 సెకండ్ల వీడియోలో పరిపూర్ణంగా మీరు వినాలి, నేను చెప్పాలి అంటే కాదండి. ఒక ఫుల్ వీడియోలో మీకు పనికొచ్చేది ఏదన్నా ఉంటే అది కట్ చేసి ఒక షార్ట్ వీడియో రూపంగా నేను పెడతాను. నేను క్లియర్గా పెడతాను. ఏ వీడియోలో అయినా కూడా మీకు ఒకవేళ ఈ ఫుల్ వీడియో కావాలనుకుంటే మన విజ్ఞాన వాస్తు యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి అని చెప్పి నేను క్లియర్గా పెడుతుంటాను. అయినా కూడా కొంతమంది మూర్ఖులు ఈ విచిత్రమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఈ వీధి కుక్కలు నేను పట్టించుకోను.
మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాస్తుశాస్త్రాన్ని, సాంప్రదాయ వాస్తుశాస్త్రాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం ముందరికెళ్తాం తప్ప ఈ వీధి కుక్కలు అరిచినటువంటి ఈ చిన్న చిన్న చెత్త కామెంట్లకు మనం రిప్లై ఇవ్వము, బాధపడము, అవన్నీ కూడా మనం పట్టించుకోము. సో ప్రతి ఒక్కరు కూడా శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోవాలి, శాస్త్ర ప్రకారంగా ప్లాన్ తీసుకోవాలి అంటే మన విజ్ఞాన్ వాస్తుని సంప్రదించండి. పరిపూర్ణమైనటువంటి వాస్తు ప్లాన్ని తీసుకోండి. సుఖ సంతోషాలతో ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.